ఎవడైనా తిరుపతి దేవస్థానంలో పనిచేయాలంటే వాడు ఖచ్చితంగా ఒక 200-300 పేజీలో అలాగే టెస్ట్ పెట్టాలి. వెంకటాచల మహత్యంలో నుంచి మిగిలినటువంటి వివిధ పురాణాల్లోంచి తిరుమల గురించినటువంటి సబ్జెక్టు, 7 కొండల పేర్లు ఎందుకు వచ్చినాయి, గోవింద అంటే అర్థం ఏమిటి, ఈడు కాకపోతే బోల్డ్ మంది ఉన్నారు కదా. ఎప్పటి నుంచి ఉంది తిరుమల? ఎప్పటి నుంచి. కాబట్టి ఏ ఈఓ లేకపోయినా, ఏ ప్రభుత్వం లేకపోయినా, ఏ ఎంప్లాయీ లేకపోయినా తిరుమల ఉంటుంది. నువ్వు వచ్చి పాడు చేయకుండా ఉంటే చాలు కదా. కాబట్టి ఎవడైనా మతం మారి ఈ ఈ ముఖ్యంగా భారతదేశంలో వాడు మతం మారి క్రైస్తవుడిగా మారాడు అంటే వాడు నీతి లేనివాడు కాబట్టి వాడు స్వజాతికి ద్రోహం చేస్తాడు. వాడికి నీతి లేనప్పుడు ఇంకా అది బేస్లెస్. అది వాడు ఏం మాట్లాడినా వాడి నీతి లేనప్పుడు అది బేస్లెస్. సో కాబట్టి బేస్లెస్ గాడు ట్రూత్ గురించి మాట్లాడకూడదు కదా. వాడు ఇప్పుడు వాళ్ళ నాన్న పేరు చెప్పనోడు ఇంకా వేరే డిస్కషన్ ఏంటి? నాన్న పేరు చెప్పట్లేండి, ఏదో పుట్టుకేదో తేడా. వాడు గాడ్ అనుకునేవాడికి నాన్న ఎవరో తెలియదు, సరే పక్కన పెడదాం, అది పెద్ద పజిలు. మరి కనీసం వీడికి తెలీదా వీళ్ళ నాన్న పేరు? అందుకని వీళ్ళు ఇలా దిగజారిపోవడానికి కారణం ఆ పుస్తకం.